హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బీ బ్లాగ్స్. మనమైతే లక్ష్మీ గణేష్ కళా దగ్గరికి అయితే వచ్చేసినాం, బైపాస్ దగ్గర. పోయిన అప్డేట్లో చూసుకున్నట్టయితే ఓన్లీ వినాయకులకి కలరింగ్ అంటే ఓన్లీ డిస్ప్లే పీసెస్కి అయితే కలరింగ్ అయినాయి. ఇప్పుడు ఉన్న అన్ని వినాయకులకి అయితే బాడీ కలరింగ్ అయితే అయింది. చూసుకుందాం ఇప్పుడు ఓన్లీ ఐస్ కలరింగ్ అయితే కాలే. ఆ అప్డేట్కి ఏం చేంజ్ అయినాయో చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు, మనకి పోయిన అప్డేట్ అయితే ఇవి రెండు కలరింగ్ అయితే కాలే. ఇప్పుడు మేము చూపెడతాయి ఏమేమి కలరింగ్ అయినాయి లోపలికి పోయి. గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ అయితే మనకి లీఫ్ వినాయకులు అయితే కలరింగ్ అయితే అయినాయి. చూసుకోవచ్చు, ఈ వినాయకుడు అయితే మనకి బ్లూ కలర్ పంచ వచ్చేసి వినాయకుడు అయితే మనకి 13 ఫీట్స్ అవుతుంది. వినాయకుడు బ్లూ కలర్ వచ్చేసి మనకి పంచ కలరింగ్ అయితే చూసుకోవచ్చు. మనకి హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. ఇంకా ఐస్ పెయింటింగ్ కిరీటం ఆభరణాలు అయితే ఇంకా వినాయకులకి కలరింగ్ కాలే. మనకైతే ఇక్కడ ఇట్లోని పీసెస్ ఒక 20 దాకా ఉన్నాయి. అందులో మనకి పంచ కలర్ అనేది చేంజ్ అయినాయి అన్నట్టు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడనైతే ఆరెంజ్ కలర్ ఉంది, ఇక్కడనైతే పింక్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. అట్లా మనం ఓన్లీ పంచ కలర్ తీసుకుని అయితే వినాయకులు సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. చూసుకోవచ్చు, ఇక్కడనైతే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ మనకి పంచ కలర్ చేంజ్ అయింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది. అట్లా ఇట్లా మన అన్ని వినాయకులకైతే పంచ కలర్ అనేది చేంజ్ అయినా అన్నట్టు. అంటే ఇప్పుడు అన్ని వినాయకులకైతే చూసుకోవచ్చు బాడీ కలరింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకోన్లీ మన కిరీటంకును ఇక్కడ ఈ హ్యాండ్స్ లో ఉన్న మనకి ఆభరణాలు అయితే ఇంకా కలరింగ్ కాలే. ఇవి కలరింగ్ అయినాక చూసుకుందాం వీడియోని అయితే. ఇంకా చూసుకోవచ్చు, మనకి ఈ డిస్ప్లేలో ఉన్న వినాయకుడైతే ఇది అన్నట్టు. ఇట్లయితే వస్తాయి అవన్నీ సేమ్ ఈ కలరింగ్ లోనైతే వస్తాయి. మీకు కవర్ కప్పు ఉంది ఏర్పడుతుంది. ఈ కలరింగ్ లోనైతే మనకి వినాయకులు అన్నీ వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి బ్లూ కలర్. ఇదైతే మనకి ఈ కలర్ లోనైతే సింగిల్ పీస్ ఉంది వినాయకుడు అయితే లీఫ్ మీది. ఈ షెడ్ లోనే సింగిల్ పీస్ ఉంది. ఈ కలర్ అయితే ఆరెంజ్ కలర్ అన్నట్టు. ఆరెంజ్ కలర్ పంచ వచ్చేసి ఎల్లో కలర్ బాడీ కలర్ అన్నట్టు దేవుంది అయితే మనకి వినాయకుడిని. ఇది చూసుకోవచ్చు, పోయిన అప్డేట్ లో చూసుకున్నాక మనకి గుర్రాలకైతే కలర్ చేంజ్ ఉండే. ఈ కలర్ బ్లూ వైట్ చేసారు. చూసుకో, రెడ్ కలర్ పంచ వచ్చేసి ఇది 14 to 15 ఫీట్స్ ఉంటుంది నాకు తెలిసి అయితే. రెడ్ కలర్ పంచ వచ్చేసి దీనికి కూడా ఐస్ ఇంకా ఇక్కడ చేతులలో కూడా కలరింగ్ కాలేదు, ఇంకా మీద కిరీటంకి అయితే కాలేదు. ఇది కూడా ఇంకా డిస్ప్లే పీస్ కూడా ఇది ఇంకేం రెడీ కాలేదు. ఇది సేమ్ కలర్ కానీ పంచ కలర్ చేంజ్ ఉన్నాయి. ఇదైతే రెడ్, అదైతే గ్రీన్. ఇడే వేసుకోవచ్చు, ఇది కూడా అయితే రెడ్ కలరు. ఇది కూడా అదే 15 ఫీట్స్ వినాయకుడే. ఇది కూడా అదే, కానీ ఇదైతే ఎల్లో ఉన్న ఆరెంజ్ కాంబినేషన్ లో మనకి వినాయకునికి అయితే హైలైట్ ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఇంకా ఏ వినాయకులకైతే ఐస్ పెయింటింగ్ అయితే కాలే. ఇది చూసుకోవచ్చు, కానీ ఈ ఐడల్ తీసుకోవాలి. పింక్ కలర్ వచ్చేసి పంచ. మనకైతే ఈ గుర్రాలు అయితే చేంజ్ అయినాయి అన్నట్టు. ఈ కలరింగ్ ఆ కలరింగ్ చేంజ్ అయినా అన్నట్టు. ఆ కలరింగ్ వైట్ అండ్ బ్లూ ఉంటే కొంచెం డార్క్ బ్రౌన్ లెక్క, లైట్ బ్రౌన్ లెక్క అట్లా వచ్చేసింది. చూసుకోవచ్చు, వినాయకుని ఇది 15 ఫీట్స్. ఇది కూడా సేమ్, అంటే ఓన్లీ ఒక లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి అన్నట్టు. ఇవి పెద్దవి చూసుకోవచ్చు, ఓన్లీ పంచ కలరింగ్ చేంజ్ ఉంది. దీన్ని రెడ్. ఇది చూసుకోవచ్చు, ఈ గుర్రాలు అయితే మనకి ఓన్లీ బ్లాక్ లో వచ్చేసినాయి. ఇట్లా ఏం డిజైన్ రాలేదు, మొత్తం ఫుల్ బ్లాక్ లో వచ్చేసినాయి. ఇవైతే ఇట్లా 3 కలర్స్ లో మనకైతే గుర్రాలు అయితే ఉన్నాయి. వైట్, బ్లాక్, మనకి ఇదొకటి బ్రౌన్ కలర్ అన్నట్టు. ఈ 3 ఐడల్స్ లోనైతే డిఫరెంట్, అంటే ఒక్కొక్క ఐడల్ కి ఒక్కొక్క కలర్ వేసారు అన్నట్టు. చూసుకోవచ్చు, ఇంకా మీకు నార్మల్ ఆర్ట్స్ లేకుండా కూడా మనకి వినాయకులు ఉన్నాయి ఇక్కడ. ఇది చూసుకోవచ్చు, ఇది చూసుకున్నట్టయితే మనకి నార్మల్ సిట్టింగ్ పొజిషన్లు వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్ వచ్చేసి రెడ్ కలర్ పంచ్ వచ్చేసింది వినాయకునికి. ఇంకా ఆర్చ్ లేదు, ఏం లేదు. దీనికి కూడా ఇంకేం పెయింటింగ్ కాలేదు. చూసుకోవచ్చు, ఇంక ఇవి కూడా ఇంకా పెయింటింగ్ కావాలి. ఇది కూడా సేమ్ ఐడల్. చూసుకోవచ్చు, మనకు అన్ని వినాయకులకైతే ఐస్ పెయింటింగ్, కిరీటం పెయింటింగ్ అనేది మన ఏమంటారు, మన కిరీటం ఆభరణాలు అయితే ఇంకా పెయింటింగ్ కాలేవు అన్ని వినాయకులకైతే. చూసుకోవచ్చు, ఇవి మళ్ళా కలరింగ్ అయిపోయినాక కూడా అప్డేట్ ఇస్తా. అటు సైడ్ కూడా కొన్ని ఐడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపెడతాయి. ఇప్పుడు మనకి ఐడల్ చూసుకోవచ్చు, సైడ్ లో గుర్రాలు వచ్చిపోయినా సరే అయితే మనకు కలరింగ్ కాలే. ఇవి కూడా బాడీ కలరింగ్ అయినాయి, ఇంకా ఏం కలరింగ్ కాలే. ఇవి కూడా నెక్స్ట్ అప్డేట్ లో చూపెడతాం మీకు. చూసుకోవచ్చు, మీద శివాజీ వచ్చేసి అయితే మీకు పోయిన అప్డేట్ లో అయితే చూపెట్టినా. ఇప్పుడే కలరింగ్ అవుతున్నాయి, తర్వాత చూపెడితే. ఇది చూసుకోవచ్చు, మనకి వినాయకుడు అయితే వెనక హనుమంతుడు వచ్చేసి ఆర్చ్ లో మన రామాయణం వచ్చేసి అయితే వినాయకుడు ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో ఉంది.
ఇది చూసుకోవచ్చు. ఇదైతే మనకి హ్యాండ్ కిందకి వచ్చి పోయినసారి కలరింగ్ అయిందని చూపెట్టిన, ఇది ఆ పీస్. ఇవి ఇంకా కలరింగ్ అయితేనే అటు సైడ్ అయితే మీకు చూపెడతా. మళ్ళీ ఈ షెడ్ లోనైతే మనకి చిన్న వినాయకులు 1 feet వినాయకులు కూడా అవైలబుల్ లో ఉన్నాయి. వచ్చే వాళ్ళు రావచ్చు. రీజనబుల్ ప్రైస్ లో అయితే మన వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అయితే చిన్న వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి అన్నట్టు. చూసుకున్నట్టయితే వెనక ఆర్చ్ వచ్చేసి మనకి నార్మల్ సిట్టింగ్ పొజిషన్, కింద మనకి కావాలి వచ్చేసి అయితే వినాయకుడు 6 feet 5 to 6 feet ఉన్నాయి వినాయకులు చూసుకోవచ్చు. మళ్ళా ఇవి చూసుకున్నట్టయితే మన ఇటు సైడు కింద నెమలు వచ్చేసి నెమల మీద మనకు వినాయకుడు ఊపుకున్నాడు అన్నట్టు. ఇది కూడా 6 to 7 feet ఉంటుంది, 6 feet ఉంటుంది నాకు తెలిసి. అయితే మనకి చిన్న మనకి 5 feet నుంచి 1 feet నుంచి 16 feet దాకానైతే మనకి ఈ షెడ్లు అవైలబుల్లో ఉన్నాయి. కావాలంటే రావచ్చు. రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి వినాయకులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనం ఇవరకు వేసిన ఫస్ట్ పీసు, అంటే ఇవరకు వేసిన ఫ్రంట్ మనకి డిస్ప్లే పెట్టిన పీస్ అన్నట్టు హనుమంతుడు వచ్చేసి, వెనక రామాయణ వచ్చేసి అంటే మన అయోధ్య బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీద హనుమంతుడు వచ్చేస్తే వినాయకుడు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న వినాయకులు అన్నట్టు 4 to 5 feet ఇవి. ఇంక ఇవి కూడా కలరింగ్ కాలేదు. తీసుకోవచ్చు. మనకి ఇది ఐడల్ మనకి ఫస్ట్ మన 2025 ఫస్ట్ అప్డేట్లోనైతే మనకి వినాయకులు చూపెట్టినా మళ్ళీ ఇప్పుడు ఇలా చూసుకోవచ్చు. వెనక ఆర్చ్ వచ్చేసి అయితే మనకి దేవుడు 6 hands తోని చేతిలో త్రిశూలం వచ్చేసి అయితే మనకి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మనకైతే ఈ తొండ మీద అయితే ఇది బాగా అట్రాక్ట్ అవుతుంది అన్నట్టు వినాయకుడి మీద వేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇటైతే మనం చూసుకున్నట్టయితే ఇది బ్లాక్లో ఉంది సేమ్ ఐడల్. ఇటు సైడ్ మనకి పింక్ వైట్ అంటే ఒక 3-4 కలర్స్లోనైతే మనకి వినాయకుడు అవుతుంది. ఇది చూసుకోవచ్చు. ఇది అదే ఐడల్ వైట్ కలర్లో అంటే లైట్ వైట్ చూసుకోవచ్చు. ఇక్కడ వేసుకున్నట్టయితే ఇక్కడ థిక్ వైట్లో మనకి ఈ కలర్ ఈ ఐడల్ అన్నట్టు. ఇట్లా 3-4 ఐడల్స్ ఉన్నాయి మనకి డిఫరెంట్గా చూసుకోవచ్చు. మా ఈ ఐడల్స్కి అయితే కలరింగ్ అయితే అవుతుంది. ఇంకా బాడీ కలరింగ్ అయింది, పంచ కలరింగ్ అయింది, ఇంకేం కలరింగ్ కాలే. ఇవైతే అన్ని సేమ్ ఐడల్స్. ఇవి కూడా ఒక 20 pieces ఉన్నాయి. ఇవైతే కలరింగ్ వేస్తారు. ఇంకా ఈ కలరింగ్ అయిపోయినాక మనకి నెక్స్ట్ అప్డేట్లోనైతే ఈ వీడియో అంటే ఈ గణపతి అప్డేట్ అయితే గైస్ ఇవాళ మన వీడియో అయితే చూసుకున్నారు కదా. మనకి ఈ అప్డేట్లు ఏమేమి అంటే ఇవి షెడ్లోనైతే ఏమేమి అప్డేట్ అయినాయో అన్ని అప్డేట్లు అయితే మీకు చూపెట్టినా. మళ్ళీ కలరింగ్ అయిపోయినాక కూడా మనకి వినాయకులు అన్నీ అప్డేట్ చూపెడతా. ఇప్పుడు ఓన్లీ ఇంకా ఐస్ కలరింగ్ మనకి జ్యూర్లీ ఇట్లా కలరింగ్ కాలే అంతే. అవి అయినాక కూడా మీకు వీడియో కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.